మన పల్లె ప్రజలందరికీ శుభవార్త. రేపు మన ఊరికి మన ప్రియతమ నాయకుడైన ఎమ్మెల్యే కాశీ గారు వస్తున్న సందర్భంగా వారికి మన ఊరి తరపున ఘన స్వాగతం తెలుపుదాం. మన ఊరి ఎమ్మెల్యే మన ఇంటి పెద్ద కొడుకు. ఈసారి మీ ఓటు మాకే వేయండి. తప్పకుండా సార్. ఈసారి మీ ఓటు మాకే వేయండి. అన్న, ఈసారి మీ ఓటు మాకే వేయండి. తప్పకుండా సార్. అరే అటు చూడండి రా. ఎవరొచ్చారా? మొదలు పెట్టారుగా వీళ్ళు భజన ప్రచారం. ఓట్లేసే ముందేమో నేను మీ వాడిని, నన్ను గెలిపించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తాను, మీకేం కష్టం రాకుండా చూసుకుంటాను అంటారు. ఆ తర్వాత చూపిస్తారు, వాళ్ళేంటో చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తే చూపిస్తారు వాళ్ళ వాచ్మెన్ని, వాళ్ళ బలుపుని, వాళ్ళ రాజకీయాన్ని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా. రారా. ఈ ఊర్లో సమస్యలు ఏమైనా తెలుసుకో. తెలుసుకుంటాను సార్. ఈసారి గెలవాలి. ఈసారి కూడా మనమే గెలుస్తాం సార్. గెలవాలి. ఎలక్షన్ అయిపోయేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత. దాంతో ఏమని సార్, రోజుకు 1 కోట్ర మందు బిర్యానీ ప్యాకెట్లు పడేస్తే వాళ్ళే మన మాట వింటారు. అలాగే కానీ. సరే సార్. ఈరోజు మన వాళ్ళకి ఓటు ఒక విలువైందో చెప్దాం రండ్రా. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఎవరు ఎక్కువ మంది వస్తే వాళ్ళకే. అంతేగా? అంతేగా? అంతే. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఆడవాళ్ళకి ఏమి కావాలో ఇస్తే వాళ్ళకే మా ఓటు. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే నా ఓటు. వీళ్ళేంట్రా, రాత్రి తాగితే దిగిపోయే మందు కోసం, చింపితే చినిగిపోయే డబ్బు కోసం, ఎక్కువ ఉతికితే ఊసిపోయే చీర కోసం ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు ఇంకా మారరా? మంచి పని చేసే నాయకుడు అవసరం లేక డబ్బు ఇచ్చే నాయకుడే కావాలా? చా, ఇంకా మారరా? అయితే మనం ఓటు గురించి మన వాళ్ళకి తెలిసి వచ్చేలా చెప్తాం. చేద్దాం. ఓటు ఒక విలువను తెలియజేద్దాం. చేద్దాం. ఒకసారి చూడండి. చీర, మందు, డబ్బు. మీరు తీసుకునే డబ్బు, మీరు తీసుకునే మందు
మీరు తీసుకునే చీర ఏం మాట్లాడుతున్నాయో వినండి. అన్నా అందరికీ నమస్కారం. నేను మీ మందుని. అదే అన్నా, మీరు పగలంతా కష్టపడి ఇంట్లో మీ భార్య పిల్లల గురించి ఆలోచించకుండా మీరు కష్టపడిన డబ్బుతో అనుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారే ఆ మందుని. అందరికీ నమస్కారం. నేను మీ డబ్బును. అయినా వాళ్ళకి గొడవ పెడుతూ ఆకలితో ఉన్న వాళ్ళకి దగ్గర ఉండకుండా, ఆకలి లేని వాళ్ళ దగ్గర ఉంటూ, కష్టపడే వాళ్ళకి దొరకకుండా అటు ఇటు ఇటు అటు మనిషి మానసికంగా కష్టపెట్టే డబ్బును. అమ్మలు అక్కలు అందరికీ నా నమస్కారాలు. నా కోసం మీ ఆయనతో గొడవ పడ్డం, నా కోసం షాపులో అప్పు చేయడం, నలుగురిలో నేను బాగుండాలని మీరు చేసే ప్రయత్నంలో నలిగి చితికిపోయే చీరను. ఓటు కోసం మీకిచ్చిన మందు ఉచ్చ పోస్తే పోతుంది. ఓటు కోసం మీకు ఇచ్చిన 1000 రూపాయలు డబ్బు తీసుకొని మీరు ఓటేస్తే గెలిచిన వాడు 5 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. ఓటు కోసం మీకు రోజుకి ఎంత ఇస్తున్నాడు తెలుసా? 55 పైసలు. రోజుకి 55 పైసలు తీసుకొని మీరు ఎంత దిగజారిపోయి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారంటే, మనం భిక్షం ఎత్తుకున్నోడికి కూడా రోజుకి రూపాయి వేస్తున్నాం. మీ నాయకుడి దృష్టిలో మీరు ఒక భిక్ష వాళ్ళ కూడా కనిపించట్లా. గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చీర ఏమ్మా 1000-500 చీర రాదా? వాళ్ళు ఇచ్చిందన్న చీర వాళ్ళు ఇవ్వకముందు మీరు చీర కొనలేదా, కట్టుకోలేదా? మాసిపోయే చీర కోసం కాదు, మార్పు తెచ్చే మనిషికి ఓటేయండి. గెలిచిన తర్వాత ముందు చెప్పిన పనులు కొన్ని చేస్తూ కొన్ని వదిలేస్తున్నారు. మా చేతికి వచ్చిన డబ్బులు వస్తువులు ఎందుకు ఎదుర్కోవాలి? నేను ఎలా బతకాలి? అడుగు, నీ నాయకుడిని అడుగు. ఎరా, నువ్వు ఓటేసే ముందు మా ఇంటికి వచ్చి నేను మీ వాడిని, మీ కుటుంబంలో ఒకడిని అని కాకమ్మ కొత్తలు కోసి ఇప్పుడు పనులు చేయట్లేదేంటి అని అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? ఎరా, నువ్వేమన్నా మాకు ఊరకనే ఓటేసావా? డబ్బు మందు తీసుకునే కదా ఓటేసావు అని వాడి పిఏ చేత నేను బయటకు నెట్టేస్తాడు. అది అవసరమా మీకు? అన్నా, మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, నా మత్తులో పడి నాకు బానిస అవ్వకన్నా. నా కోసం నీ జీవితం నాశనం చేసుకోకు. నీ బిడ్డల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచించు. కోటరు మందా, కోట ఆశలతో బతుకుతున్న నీ వాళ్ళ. నాదేముంది, నేనుంటే మందు వస్తుంది, చీర వస్తుంది. కానీ అన్న, కష్టపడి సంపాదించిన రూపాయికి ఎంతో విలువ ఉంటుంది. ఇలా నన్ను ఓటు కోసం తీసుకొని నీ ఎదుటి వాళ్ళకి చులకనగా కనిపించుకో. కష్టపడితే పోయేదేముంది, 4 చెమట చుక్కలు. ఒక్కసారి నన్ను కాకుండా నిన్ను నువ్వు నమ్ముకో. నీకంటే రాజువాడు, నీకు నువ్వే రాజు. అమ్మలు, మీరు నన్ను జాగ్రత్తగా బీరువాలో దాచుకొని నన్ను కట్టుకుంటారు. మీ వీధిలో మీరు నడిచెళ్ళేటప్పుడు బురదలో కాలు పెట్టకుండా నడవలేరు. ముందు అందమైన చీరలు కాదు, మీ కాళ్ళకి నాకు బురద అవ్వకుండా మీ వీధిలో రోడ్లు వచ్చేలా ప్రయత్నించండి. ఇప్పుడు చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? మా జీవితాన్ని మార్చే వారికే మా విలువైన ఓటు. చివరిగా ఒక మాట, మీ నాయకుడు ఇచ్చిన మందు దాగి మీరు రోడ్డు పక్కన పడిపోతే ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టేది నీ కొడుకు, నీ భార్య, మీ నాయకుడు కాదు. గుర్తుపెట్టుకోండి. అరే, ఇప్పటికైనా మారతారా వీళ్ళు? మనం చెప్పాల్సింది చెప్పాం, ఇక వాళ్ళ ఇష్టం. పాత సామెత ఒకటి ఉంది కదా, ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రానట్టు. వీళ్ళు ఇంకా మారకపోతే అది వాళ్ళ అమాయకత్వమే అనుకోవాలి. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Rupai Paula. Rupai Pavala. Rupai Paula. Rupai Pavala. To Rupai Paula. Rupai Paula for entertainment. రూపాయి పావులకి సబ్స్క్రైబ్ చేయండి. రూపాయి పావలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఎంటర్టైన్మెంట్ని ఆనందించండి.